ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందా? అయితే మీ బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్ కోసం ఈ వైటమిన్స్ తీసుకుంటున్నారా లేదా? హాయ్! ఐయామ్ డాక్టర్ హేమశ్రీ, గైనకాలజిస్ట్, వనపర్తి. నంబర్ 1 ఫోలిక్ యాసిడ్. ప్రిఫరబుల్లీ తన యాక్టివ్ ఫార్మ్ ఫోలేట్. ఇది బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి హెల్ప్ అవుతుంది. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఐడియల్లీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్‌ని మనం ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసాక 3 మంత్స్ ముందు నుంచి తీసుకోవడం మంచిది. నెంబర్ 2 వైటమిన్ బి12 ఆర్ మెథైల్‌కోబాలమైన్. ఫోలిక్ యాసిడ్‌తో పాటు విటమిన్ బి12 అనేది బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి హెల్ప్ చేస్తుంది. విటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది యూజువల్లీ వెజిటేరియన్స్‌లో చూస్తాము. సో, మీ సప్లిమెంట్‌లో విటమిన్ బి12 ఉండేలాగా చూసుకోండి. నంబర్ 3 ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇది నేచురల్‌గా మనం వాల్‌నట్స్‌లో గానీ, ఫిష్‌లో గానీ చూస్తామనమాట. ఇది బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అండ్ ఐ డెవలప్‌మెంట్‌కి హెల్ప్ చేస్తుంది. నంబర్ 4 కోలిన్. ఇది చాలా ఒక అండర్ ఎస్టిమేటెడ్ వైటమిన్. రీసెర్చ్ ప్రకారం కోలిన్ అనేది బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి అంటే ఎస్పెషల్లీ మెమరీ అండ్ ఐక్యూ డెవలప్ అవ్వడానికి కీ రోల్‌ని ప్లే చేస్తుంది. ఇది నేచురల్లీ ఎగ్స్ కానీ, అవకాడోస్ కానీ, కీన్వా కానీ, పన్నీర్‌లో కానీ చూస్తాం. ప్రెగ్నెన్సీలో సప్లిమెంట్స్‌ని ర్యాండమ్‌గా కాకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో కరెక్ట్ డోస్‌లో తీసుకోవడం మంచిది. థాంక్ యూ. యువర్స్ శ్రీ.